నమస్కారం అండి. నేను ముత్తంగి మహిళా అధ్యక్షురాలిని. మా ఎమ్మెల్యే సార్ గారు ఇక్కడ చేసిన అభివృద్ధి చాలా ఎక్కువ అండి. మా ఊర్లో రోడ్లు కానీ, వాటర్ కానీ, స్కూల్స్ కానీ, మళ్ళీ బస్సు దవాఖానా కానీ అన్ని ప్రతి ఒక్కటి మా సార్ గారు చాలా బాగా చేశారు, మా ఎమ్మెల్యే సార్ గారు. అందుకే మేము మళ్ళీ తిరిగి రెండోసారి నెగ్గించుకున్నాము. ఇలాంటి అభివృద్ధి ఇంకెక్కువ జరగాలని మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మా సార్ వచ్చేసి ముత్తంగిలో కానీ చాలా చాలా అభివృద్ధి పనులు చేశారు. మొత్తం నియోజకవర్గంలో కూడా ఆయన చేసిన పనులు చాలా బాగున్నాయి. సో మళ్ళీ మా సారే రావాలనేసి మేమందరం హృదయపూర్వకంగా నమస్కారం. నా పేరు సర్ల, పటాన్చర్లో ఉంటున్నాను. టీఆర్ఎస్ నుంచి చాలా మంది మా ఖాళీలో చాలా మంది ఉన్నారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు. 6 హామీలు ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు, ఒకటి కూడా నెరవేరుస్తలేడు. అదే మా మైపాలెం ఉన్నప్పుడు మా పటాన్చరు అందాల ఒక బృందావనంలో మారింది. ఇంత మంచి కార్యకర్తలను కూడా చాలా బాగా చూసుకుంటాడు. మాకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మా వెంటూ ఉండి మాకు అన్ని ఓకే చేస్తున్నాడు. రోడ్లు కానీ ప్రతి ఒక్కటి పుల్లు గోపురాలు పుల్ల మత వేదాలను కూడా ప్రతి ఒక్కటి ఆయన ఓకే చేశాడు. అందుకే మేము ఆయన కూడా ఫ్యాన్స్, మేము కార్యకర్తలము 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. కొంచెం తీసుకో. మండల పార్టీ అధ్యక్షులు మున్సిపల్ దయచేసి కుర్చీలలో కూర్చోవలసిందిగా కోరుతాము. పార్టీ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు అందరూ, మిగతా సర్పంచులు అందిరెడ్డి గారు ఎవరెవరు వాళ్ళందరూ వేదిక మీదకి రావాల్సిందిగా వారందరినీ ఆహ్వానిస్తాము. దశరథ్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. రాబోయే స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీ మనం మీటింగ్ అయిపోయింది. కలెక్టర్ భోజనం చేసుకోవాలి. సైలెంట్గా పెట్టుకోండి. కాబట్టి మనం అంతా క్రమశిక్షణతో చాలా సిస్టమేటిక్గా నియోజకవర్గంలో ఎక్కడికక్కడ బూత్ వేసు గ్రామాల వారిగా చక్కగా పనిచేయడం జరిగిన దానికి మీ అందరికీ ధన్యవాదాలు సమర్పించుకొని మీ అందరికీ కడుపు నిండా భోజనం పెట్టి పంపించడానికి ఆహ్వానించడం జరిగింది. సకాలంలో వచ్చినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ చేయలేరు, అక్కడ అందరూ లైన్లో చేయలేరు. ఈ లైన్ ఇటు సైడ్ ఇటు సైడ్ బూత్ కమిటీ సభ్యులు, సోషల్ మీడియా, గ్రామ కమిటీ అధ్యక్షులు, మండల కమిటీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామ పంచాయత్ సభ్యులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ముఖ్య కార్యకర్తలు ఈరోజు ఆహ్వానించడం జరిగింది. నాకు తెలిసిన కాడికి పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత ఇటువంటి సమావేశం మన దగ్గరనే జరుగుతుందని నేను అనుకుంటా ఉన్నా. మీరందరూ సకాలంలో వచ్చి ఈ మీటింగ్ను విజయవంతం చేసినందుకు మీ అందరికీ నేను మరొకసారి శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు మండల వారిగా ఎంపీపీ కానీ, జడ్పీటీసీ కానీ, పార్టీ అధ్యక్షుడు 2 నిమిషాలు మాట్లాడాలి. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు చెప్పాలి. రేపు జూన్ 10 నుంచి 20 లోపల మనకి లోకల్ వాడి నోటిఫికేషన్ రాబోతా ఉండాలి. దానికి ఎక్కడికక్కడ నేను మళ్ళీ మాట్లాడటం చెప్తాను. ఎక్కడికక్కడ గ్రామాల వారిగా ప్రతి గ్రామానికి నేను వచ్చి ప్రతి గ్రామంలో ఉన్న మన కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి గ్రామ పెద్దలతో కలిసి లోకల్ బాడీ
అధికారంలో ఉన్నప్పుడు 100% ఎట్లా గెలుచుకున్నామో 5 సర్పంచులు తప్ప ఒక జిల్లాలో టాస్లు తప్ప అన్ని గెలుచుకున్నాం. ఇప్పుడు అధికారం లేకుండా బాజాప్తా మనము ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, ముందు ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేకతను ఎండగట్టి బాజాప్తా మనం అన్ని సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, డిప్యూటీసీలు అన్ని మళ్ళా లాస్ట్ టైం 2 దఫాల్లో ఏ విధంగా గెలుచుకున్నామో ఆ విధంగా గెలుచుకోవడానికి మేము కష్టపడడానికి అందరం సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి నేను మాట్లాడడానికి కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు గుమ్మడివారు మండలం వెళ్ళి స్టార్ట్ చేద్దాం. గుమ్మడివారు పార్టీ అధ్యక్షుడు హుస్సేన్ మాట్లాడాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు చెప్పు. కష్టపడడం మొదలు చెప్తాను. సభ అధ్యక్షులు, శాసనసభ్యులు, మైపారెడ్డి మున్సిపల్ చైర్మన్లకు, కార్పొరేటర్లకు, మండల పార్టీ అధ్యక్షులకు, డివిజన్ అధ్యక్షులకు, మున్సిపల్ అధ్యక్షులకు, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులకు, అన్ని గ్రామాల సర్పంచులకు, ముఖ్యంగా ఎంపీ ఎలక్షన్లో ఎమ్మెల్యే గారి 3వ దఫా గెలిపించిన కార్యకర్తలకు, అదేవిధంగా ఎంపీ ఎలక్షన్లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు, ఓటు వేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న, మీరు రాజులో మీరు ఇచ్చిన డైరెక్షన్లో పనిచేసామన్నా ఖచ్చితంగా మనం ప్రతి మా మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి మెజార్టీ ఇచ్చే దిశగా 35 బూతులు ఉన్నాయి. 35 బూతులలో ప్రతి బూత్ వైజ్గా టార్గెట్ తీసుకొని పనిచేసినామన్నా. మా కార్యకర్తలు కూడా మీరు ఇచ్చిన డైరెక్షన్లో పనిచేసినాం. ఖచ్చితంగా మా మండలం నుంచి కూడా లీడ్ ఇస్తామన్నా. ఇంకొకటి, స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి స్థానిక సంస్థల ఎలక్షన్లలో వాళ్ళు ఇప్పుడు 2 వర్గాలు అయింది. ఆ 2వ వర్గం కూడా 3వ వర్గం. అంటే మేము లైవ్లో విన్నామన్నా, మనం వీనికి అనుకుంటున్నాం, మనం పువ్వుకేద్దాం అనుకుంటున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీలోనే 2 వర్గాలు ఉన్నాయి. అది 3వ వర్గం కూడా దాటించింది. ఖచ్చితంగా మనం సంఘటితంగా ఎమ్మెల్యేగా చెప్పిన డైరెక్షన్లో పనిచేస్తే, ఎమ్మెల్యేగా చెప్పినట్టు 55 పంచాయతీలకు 50 గ్రామ పంచాయతీలు మనమే గెలుస్తామని చెప్తున్నా. ఖచ్చితంగా మీ సజెషన్ తీసుకొని ఇచ్చేస్తామన్నా. నాకు అవకాశం ఉందని ధన్యవాదాలు. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, గౌరవనీయులు, మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే మైపాలన్న గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి గౌరవ జెడ్పీటీసీలకి, ఎంపీపీలకు, కార్పొరేటర్లకు, మున్సిపల్ చైర్మన్లకు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులకు, గౌరవ సర్పంచ్లకు, గౌరవ ఎంపీపీలకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో మన గౌరవ శాసనసభ్యులు మైపాలన్న గారి ఆదేశాల మేరకు మరి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా చాలా మంచి రిజల్ట్ ఇచ్చే దిశగా కష్టపడినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనకు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మరి ఎలాంటి చిన్న చిన్న విభేదాలు ఉన్నా గ్రూపులు కాకుండా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ నుంచి ఒకరే అభ్యర్థి వచ్చే విధంగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. మనదంతా మనకు పడకుండా మనమే 2 వేసినట్టయితే అవతలను గెలిచే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒకవేళ అటువంటి సమస్యలు ఏమైనా వచ్చినా మన శాసనసభ్యులు మన అన్న మైపాలన్న గారు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో చాలా చక్కగా మనం పనిచేస్తున్నాం కాబట్టి ఆయన మాటకు గౌరవించి మరి ఆయన ఏదైతే డైరెక్షన్ చేస్తారో ఆ డైరెక్షన్లో మనం అందరం నడిచి మనం విజయ దుబ్బి ఊహించే విధంగా మనం అందరం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. వాళ్ళకి అధికారం రాగానే ఎక్కడ చాతగాడు కూడా కళ్ళలు ఎగిరేసి దుబ్బుతున్నాడు. మనం 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న మన గౌరవ మైపాలన్న గారి ఆదేశాల మేరకు పనిచేసినాం. ఎక్కడ చిన్న మిస్టేక్ కూడా చేయకుండా ఆయన ఆధ్వర్యంలో పనిచేసినాం. కానీ ఇప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్లా లేదు. ఎవరికి వారే కాలాలు ఎగిరేసి దుబ్బులాడుతున్నారు. దయచేసి గమనించాలి. అటువంటి వాళ్ళను మనం వెంబడించి ఓడగొట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఏ మాత్రం అజాగ్రత్త పడ్డా మనమే మోసపోతాం. కాబట్టి దయచేసి అందరం కూడా కలుపుకొని పోవాలి. ఒక అన్నదమ్ముల్లాగా, ఒక కుటుంబ సభ్యుల్లాగా కలుపుకొని ఒక గ్రామం నుంచి ఒక్కలే క్యాండిడేట్ వచ్చే విధంగా మనము అన్నగారి డైరెక్షన్లో పనిచేద్దామని మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.
ఎంపీ ఎలక్షన్లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ ప్రత్యేక మహిళా విభాగం పెట్టి అన్నంగా నడుస్తున్న వదినమ్మ కానీ అన్న కానీ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నా. మా కార్యకర్తలు అందరి తరఫున మీరు నూరేళ్ళు ఇట్లాగే మాకు సేవ చేసుకుంటూ అన్ని రకాలుగా మా ముందుండాలని తెలియజేస్తున్నాం. అలాగే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అని ఒక మెసేజ్ తోటి ఇలా కార్యకర్తలు పిలిచి ఇలా భోజనం పెట్టి ఇంత పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసినందుకు నిజంగా చెప్తున్నామన్నా, మీలాంటి లీడరు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే లేడనుకుంటా నేనైతే. అన్న ఒక మాట అయితే చెప్పదలుచుకున్నామన్నా, రైతు వేసిన రాజ్యం ముందరవ్వలేదు, మరి కార్యకర్త వేసిన పార్టీ కూడా ముందరవ్వలేదన్న. ఇలా కార్యకర్త రుణం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే లీడర్ ఉన్న వాళ్ళము నిన్ను పట్టుకొని రియల్ ఎస్టేట్ పైరవి చేసుకున్నా ఏదో ఒక రకంగా 10 రూపాయలు సంపాదించుకున్నాము. ఓటర్గా ఉన్నాడు కాంగ్రెస్ దగ్గర డబ్బులు తీసుకుంటూ, బీజేపీ దగ్గర డబ్బులు తీసుకుంటూ, మన దగ్గర డబ్బులు తీసుకొని ఓటేసిండు. కానీ కార్యకర్త అనేటువంటి కడుపు కట్టుకొని పనిచేసిరన్నా. ఇలా కార్యకర్త పనిచేసే టైం వచ్చింది. వార్డు స్థాయి నుంచి వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ ఇలా డబ్బులున్నా లేకపోయినా కరుడు కట్టిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా తెలంగాణ ఉద్యమం నుంచి మైపాలనకు 3 సార్లు కష్టపడ్డ కార్యకర్తలందరూ ఇలా ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని అందరూ తప్పకుండా వినియోగించుకోవాలని తెలియజేసుకుంటున్నామన్నా. అలాగే గ్రామాలలో ఒక్కొక్క ఇద్దరిద్దరు క్యాండిడేట్లు ఉన్నా కానీ చదువుకొని ఒకరు నిలబెట్టుకొని గెలవాలని చెప్తున్నారు. అన్న 3 సార్లు ఎమ్మెల్యేగా మీతో పాటు మీ అడుగుదారుల్లో పనిచేసి మీరు ఏ పని చెప్పినా, దుబ్బాక పోయి పని చేయమన్నా, మున్గోడు పోయి పని చేయమన్నా, బొల్లారం మున్సిపల్ లో పని చేయమన్నా, పటాన్చర్ల పని చేయమన్నా అంతటా మీ అడుగుదారుల్లో పనిచేసినాం. తెలంగాణ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, మైపాల్ నగర్ నాయకత్వం. ఆశాజ్యోతి అన్నగారు, పెద్దలు గౌరవనీయులు మరి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారికి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ అన్న గారికి, అట్లాగే మున్సిపల్ చైర్మన్లకు, జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, కార్పొరేటర్లకు, కౌన్సిలర్లకు, సర్పంచులు, మాజీ సర్పంచులకు, ఎంపీటీసీలకు, కార్యకర్తలకు, మా అక్క జిల్లాలకు, అన్నదమ్ములకు, పత్రికా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్స్ అయిన తర్వాత మరి ఈ మధ్యనే మనం వింటున్నాం, అక్కడక్కడ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు లోకల్ ఎలక్షన్ రాబోతుంది అని. అది గమనించి తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా ఒక కాన్స్టిట్యూన్సీలో కార్యకర్తల కోసం ఈ సమావేశం నిర్వహించిన మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మొన్న ఎంపీ ఎలక్షన్ లో చాలా మంది కార్యకర్తలు మరి గవర్నమెంట్ లేకుండా, ప్రభుత్వం మనది కాకుండా ఒక సైనికులు ఎట్లా పనిచేస్తారో ఎంపీ ఎలక్షన్ లో ప్రతి కార్యకర్త మా పార్టీ ఓడిపోయిందని బాధపడకుండా మళ్ళొకసారి మేము ఎంపీ ఎలక్షన్ లో మెజార్టీ తేవాలని చెప్పేసి కష్టపడే కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గెలవడం కాదు, ప్రతి గ్రామంలో కార్యకర్త, కష్టపడ్డ కార్యకర్త ఒక వార్డు మెంబర్ గా, ఒక ఉప సర్పంచ్ గా, ఒక సర్పంచ్ గా, ఒక ఎంపీటీసీగా, ఒక జడ్పీటీసీగా రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, కౌన్సిలర్స్ కానీ, కార్పొరేటర్లు కానీ అన్ని ఎలక్షన్లో మనం గెలవాలని చెప్పేసి ఉద్దేశంగా ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అది గవర్నమెంట్ కాబట్టి ఉందంటే అది కూడా దివాలా తీసే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వంలో ఉన్న ఇలా ఏదైతే బస్సులు ఉన్నాయో, రవాణా ఆర్టీసీ ఉందో అది దివాలా అవుతాయే పరిస్థితికి వచ్చింది. చేతులు చేసే పరిస్థితిలో ఉన్నాడు. ప్రజలు నమ్మట్లేదు అని చెప్పేసి దేవుళ్ళ మీద ఒట్టు పెడుతున్నాడు. రేవంత్ రెడ్డి మరి అయిపోయింది. దయచేసి మన కాన్స్టిట్యూన్సీలో మనం ఏ విధంగా ప్రజలకు పోవాలి, ప్రతి గ్రామంలో మైపాలన్న గ్రామ పంచాయతీ బిల్డింగ్లు, మహిళా మండలు, రోడ్లు, డ్రైనేజీలు, గుళ్ళు, గోపురాలు, మసీదులు, చర్చిలు ఎక్కడైతే ఏదైతే కట్టినమో అవన్నీ కూడా మన గ్రామాలలోకి వెళ్ళి ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. లీడర్ కావాలనుకున్నాడో ఆ లీడర్ ప్రజలలో ఉండాలి. డబ్బులు మీద అయిపోతుంది. ప్రజల కష్టాలలో ఏ లీడర్ నిలబడతాడో, ప్రజల అవసరాల కోసం ఎవరైతే ఉంటారో, రాజ్యం ప్రజల కోసం ఎవరైతే కష్టపడతారో తప్పనిసరిగా ఆ గ్రామాలలో వాళ్ళు సర్పంచులుగా, ఎంపీడీసీగా, జెడ్పీడీసీగా, ఎంపీపీగా ఎన్నుకునే అవకాశం ఉంది. దయచేసి చాలా మంది మాట్లాడుతున్నారు పైసల కోసం.
ఎమ్మెల్యేల లెక్కనే మనకన్నా ఎక్కువ ఖర్చు పెట్టారు. ఓటుకు 1000, 2000 ఇచ్చారు. కానీ మనం డబ్బులు ఇవ్వకుండా ఇలా బ్రహ్మాండంగా మైపాలన గెలిపించారు. మరి అది గుర్తుపెట్టుకోవాలి. పనిచేసే వారు ఎట్లా గెలుస్తారు? మైపాలన ఒకసారి అంటుండే ఎక్కడైతే ఇప్పుడు గెలిచింది లెక్క కాదు. ఫస్ట్ గెలిచినప్పుడు సెకండ్ సారి గెలవాలి అన్నారు. సెకండ్ సారి గొప్పగా గెలిచిండు, చాలా పెద్ద మెజార్టీ. మరి కాంగ్రెస్ గాలి వస్తే తుఫాన్ వస్తే కూడా ఆ తుఫాన్ అడ్డుకొని నిలబడగలిగిందంటే ఎంత పనిచేసిందో మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఎక్కడ కూడా లేదు, ఏ కాన్స్టిట్యున్సీలో కూడా లేదు. దానికి కారణం ఏంటంటే మనకు ఎప్పుడు ఎన్నటి ఉండే మైపాలన్న గారి కోసమే ఉంది. ఏ కాన్స్టిట్యున్సీలో చూసినా కొత్త గొప్ప కార్యకర్తలు నాయకులు జారిపోయారు. దీంట్లో ముఖ్యం ఏంటంటే మన ఎమ్మెల్యే గారు. కాబట్టి మన కాన్స్టిట్యున్సీలో బ్రహ్మాండంగా ఉన్న కాదు, ఊర్లలో కూడా చాలా బాగా ఉన్నాం. లాస్ట్ ఇయర్ కొన్ని ఊర్లలో కాంపిటీషన్ పడి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ కాంపిటీషన్ పడి మనంతలో మనమే పోగొట్టుకున్నాం. ఇప్పుడు అది చేయకుండా అధికార పార్టీ ఉన్నా బాధ లేదు, మనం గట్టికున్నాం కాబట్టి అన్ని మనమే గెలుస్తాం. 90% మనమే గెలుస్తాం మన ఎమ్మెల్యే గారి అండదండలతో. కాకపోతే మనం ఒక్కటే, మనం అందరం విలేజ్లో కూర్చొని కరెక్ట్గా రేబల్గా వేయకుండా కరెక్ట్ చేసుకున్నట్టుంటే మనమే గెలుస్తాం. ఇంతకన్నా ఎక్కువ లేదు. ఇక పోతే గవర్నమెంట్ కోసం నిన్న రేవంత్ రెడ్డి గారు ఏదో క్యాబినెట్ మీటింగ్ పెట్టింది. క్యాబినెట్ మీటింగ్ నీకు తెలియదా రేవంత్? అది అసలు నీకు కోర్టులో ఎట్లా పెడతావు తెలియదా? తెలుసు. ఏంటి ప్రజలను మభ్య పెట్టడానికి నేను చేస్తా అన్నా కానీ ఎలక్షన్ కోడ్ ఉంది, ఇయ్యలే. అది తెలియదా? అంత తెలివి తక్కువ ముఖ్యమంత్రివా? నీకు కింది స్థాయికి వచ్చినట్టు ఏం తెలుసు? కాబట్టి మనం ఒక్కడే ఆలోచన చేయాలి. ఇవి ఏమి ప్రజలకు చేస్తారో ఏం చేయలేదు. ఇందాక ఇంకా చెప్పినట్టు బస్సు తప్ప ఏది చేయలేడు, ఏది కూడా చేయడు. ఆల్రెడీ అన్నం మనం చెప్పి 10 నుంచి 15 నోటిఫికేషన్ వస్తుందని చెప్పి దాని గురించి మనం ఈ రోజు నుంచి సైనికులాగా మనం గ్రామాలలో ముందే రిజర్వేషన్ వస్తే ఇది వస్తే వీళ్ళు, ఇది వస్తే మనం అని చెప్పి సెలక్షన్ చేసుకొని ఇవాళ నుంచే గ్రామాలను కార్యకర్తలను మోటివేట్ చేసి గ్రామాల ఉండి తిరగాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరినీ నమస్కారం జరుపుతూ ముగిస్తున్నాను. కూర్చోండి అందరూ. సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పటాన్చెరు శాసనసభ్యులు అన్న గూడెం మైపాలరెడ్డి గారికి, అదేవిధంగా జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకరణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎంపీపీలకు, జడ్పీడీసీలకు, మున్సిపల్ కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు, వివిధ గ్రామాల సర్పంచ్లకు, మరియు అదేవిధంగా భూస్థాయి కమిటీ సభ్యులకు, సోషల్ మీడియా వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ముఖ్య కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి యొక్క పటాన్చెరు నియోజకవర్గం లోపల మరి ఎక్కడ కూడా కూర్చోండి కార్యకర్తలను కూర్చోండి మీటింగ్ పెట్టిన దాఖలాలు లేవు. మరి ఫస్ట్ పటాన్చెరు నియోజకవర్గం లోపల మైపాలన్న గారి ఆధ్వర్యం లోపల మొన్న ఎంపీ ఎలక్షన్ల తర్వాత ఈ యొక్క మంచి పరిణామం అన్న ఈ యొక్క నిర్ణయం తీసుకున్నందుకు ప్రత్యేకంగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇంతకుముందు చిన్నారం వెంకటేశ్వరుడు చాలా చక్కగా వివరించి చెప్పిండు. మరి ఏదైతే కేసీఆర్ చుట్టూ తిరిగి టికెట్ తీసుకొని ఓడిపోయి మన ప్రభుత్వాన్ని వలగొట్టిరో, మరి అన్న చుట్టూ తిరిగి కూడా ఈ యొక్క రేపు సర్పంచ్ గారి ఎంపీటీసీ టికెట్లు తీసుకొని నామూస్ కాకుండా గ్రామాలలో పనిచేస్తూ వచ్చి ఎవరైతే గ్రామాలలో పనిచేస్తారో గౌరవ ఎమ్మెల్యే గారికి తెలుసు. మనం 10 మంది వేసుకొని వచ్చి ఇక్కడ ఏదో మనం టికెట్ తీసుకుపోయి రేపు ఓడగొట్టుకుంటే మనందరం నష్టం జరుగుతుంది. ఆయన ఒక ఎంపీ కాదు, ఒక ఎమ్మెల్యేని గెలవడం కాదు. మరి మనమందరం గెలిచినట్టుకుంటే ఒక
కార్పొరేటర్స్, నా సహచర ఎంపీటీసీలు, బయట కనబడి లోపలికి వెళ్ళండి. అక్కడికి మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, తాజా మాజీ సర్పంచులు, మాజీ సర్పంచులు, ముఖ్యంగా కొన్న ఎలక్షన్లో పనిచేసినటువంటి బూత్ కమిటీ సభ్యులు, ప్రతి కార్యకర్తకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి రెండు ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి, మనము ఎట్లయితే మహిపాల్ రెడ్డి గారి ఎమ్మెల్యే ఎలక్షన్కి ఎట్లా కష్టపడ్డామో అదే రీతిలో ఏమాత్రము తీసుకోకుండా పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మీ అందరం కష్టపడ్డాం కాబట్టి మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే చాలా బాగా పనిచేసినాం. పార్టీలో ఎక్కువ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి మనము చాలా మంచిగా పనిచేసినాం. మనము వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలనే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేసినాం. ఇంకొకటి, రాబోయే 10వ తారీఖు నుంచి 20వ తారీఖు జూన్ లోపల స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ వస్తుందని చెప్తా ఉన్నారు. దానికి మనం సమాయత్తమై సైనికులుగా పోరాడి, ఎందుకంటే మన దగ్గరనే మన రాష్ట్రంలో అత్యధికమైన క్రియాశీల సభ్యులు ఉన్న పార్టీ మనది కాబట్టి మన దగ్గర కొంచెం పోటీ ఎక్కువనే ఉంటుంది. అందరికి కూడా ఎమ్మెల్యే గారు అందరినీ సమానంగా చూసుకుంటాడు. మనం అందరం కూడా కష్టపడాలి. ప్రతి కార్యకర్త కూడా ఒక నాయకుడు కావాలనే ఆలోచన ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు కూడా నాయకుడు కావడానికి అర్హులే కాబట్టి అందులో కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మనందరం కూడా సర్దుకొని ముందుకు పోయి ఖచ్చితంగా మనము ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న 55 గ్రామ పంచాయతీ సర్పంచ్లను కూడా గెలుచుకుంటాం. ఎందుకంటే మనము 10 సంవత్సరాల్లో మన గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో, ప్రభుత్వ సహకారంతో, హరీష్ అన్న గారి సహకారంతో ఎక్కడ లేని విధంగా సుమారు 9,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం కాబట్టి మనకే ఓట్లు అడిగే హక్కు ఉన్నది కాబట్టి ప్రజలు కూడా మనమే ఆదరిస్తారు కాబట్టి ఖచ్చితంగా మనము ప్రతి గ్రామ పంచాయతీ కూడా గెలుచుకుంటాం. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ వచ్చి 6 నెలలు అయింది. 6 నెలల్లోనే ఎన్ని ఇబ్బందులు చేస్తున్నారు, ఎన్ని హామీలు ఇచ్చినారు, ఎన్ని గ్యారంటీలు ఇచ్చినారు, అందులో ఎన్ని అమలు చేసినారు. ఎలక్షన్ ముందు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో జరిగిన ఎలక్షన్లో వాళ్ళు చేసిన వాగ్దానాలు కూడా ఈ రోజుకు తెల్లారి లేవగానే అవి ఇప్పుడు మా దగ్గర లేవు, మాకు కావు, మేము ఏదో కార్పొరేషన్లు చేస్తాం, దాని ద్వారా మీ అప్పులు రుణాలు తీస్తాం, అది ఇదని చెప్తా ఉన్నారు. వాళ్ళతో ఎప్పుడు కూడా కాదు, వాళ్ళు ఏమి కూడా చేయలేరు. కాబట్టి ఇటువంటి విషయాలను మనం ప్రజలలో తీసుకపోతే ఖచ్చితంగా మనకు 55 గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అన్ని గెలుస్తాం. కాబట్టి మనందరం కూడా కష్టపడి మళ్ళీ మనము అధికారం లేకున్నా అధికారంలో ఉన్న విధంగా మనము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి. కాబట్టి అందరం కూడా కష్టపడి స్థానిక సంస్థల్లో ఘన విజయం సాధిస్తారని హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. పటాన్చెరు నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారికి, జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకరణ గారికి, స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మన అసెంబ్లీ ఎలక్షన్లో మనం కష్టపడి మన ఎమ్మెల్యే గారిని ముచ్చటగా 3వసారి గెలిపించుకున్నాం. మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో ప్రతి బూత్ స్థాయి కార్యకర్తలందరూ కష్టపడి ఇప్పుడు మన ఎంపీ గారిని భారీ మెజార్టీతో తెలుసుకుంటారు నమ్మకం ఉంది. మీరు కష్టపడ్డందుకు ప్రతి కార్యకర్తలు అందరికీ నా నమస్కారం, ధన్యవాదాలు. ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థలు ఉన్నాయి కాబట్టి ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి. వాళ్ళు మన ముందుండి నడిపిస్తారు. స్థానిక సంస్థల్లో ప్రతి గ్రామానికి ప్రజాప్రతినిధులుగా ఉండాలంటే మన ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్న పెద్దల సలహా సూచన మేరకు వాళ్ళు ఏ పదవి ఇచ్చినా, ప్రజాప్రతినిధి ఇచ్చినా, పార్టీ పదవి ఇచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేసి గెలిస్తేనే మన ప్రజల్లో మన గౌరవం దక్కుతుందని, మనం నాయకులం అవుతామని
పెద్దవాళ్ళని అందరూ గౌరవించి అట్లా ముందుకు పోయి మన ప్రతిష్ట కాపాడి పార్టీలు ప్రతిష్ట కనపడతారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి డైనమిక్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే మైపాలరెడ్డి గారికి, ఇక్కడ స్టేజ్ పైన ఆసీనులైన ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, మున్సిపల్ చైర్మన్లకు, కార్పొరేటర్లకు, సర్పంచులకు, అలాగే ఇక్కడికి విచ్చేసిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, అక్కలకు, అన్నలకు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఈరోజు రాబోయే గ్రామ పంచాయతీ ఎంపీటీసీ ఎలక్షన్లో భాగంగా అన్నగారు ఈరోజు ముఖ్య కార్యకర్తలను ఆహ్వానించి రేపు ఏ విధంగా మనం పనిచేయాలని చెప్పేసి ఒక దిశానిర్దేశం చేయడానికి ఈరోజు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. గతంలో ఏ విధంగా అయితే ఎమ్మెల్యే ఎలక్షన్లలో, ఎంపీ ఎలక్షన్లలో ఏ విధంగా అయితే కష్టపడ్డామో అంతకు రెట్టింపు కష్టపడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఎందుకంటే రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో ఓటు క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఏ గ్రామంలో, ఏ ఊళ్ళో, ఏ ఇంట్లో ఎవరున్నారనేది ఇప్పటి సందే ఒక ప్రణాళికాబద్ధంగా ప్రయత్నం చేసి ఖచ్చితంగా చేస్తే తప్ప ఇబ్బంది లేకుండా బయటపడే పరిస్థితి ఉండదు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎంతో కొంత ప్రెస్ ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా మన మీద కొద్దిగా భారం ఉంటుంది. దానికి అనుగుణంగానే ఇప్పటి సందే ప్రణాళిక రెడీ చేసుకొని ఎవరైతే ఆశావాహులు ఉన్నారో అన్నగారి ఆశీస్సులు తీసుకొని ఏ విధంగా అయితే గ్రామాలలో ఎట్లయితే మనం ప్రచారం చేసుకోవాలో ఖచ్చితంగా దాని విధంగా పనిచేస్తూ ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో 55 గ్రామ పంచాయతీలు 55 కలిసి మైపాలరెడ్డి కానుక అయ్యాల్సిన బాధ్యత మన కార్యకర్తలందరిపైన ఉందని తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఓన్లీ పటాన్చెరు నియోజకవర్గంలోనే మైపాలన్న తన సొంత నిధులతోటి 55 గ్రామ పంచాయతీలకు 55 ట్రాక్టర్లు ఆయన ఇచ్చి ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో కూడా ఆయన ట్రాక్టర్ కనబడుతుంది. ఆయన చూస్తూ ఉంటే ట్యాంకర్ మీద మైపాలన్న డొనేటెడ్ అని ఉంటుంది. ఖచ్చితంగా సొంత పైసలతో ఖర్చు పెట్టి పనిచేసిన నాయకుడు అంటూ మైపాలన్న ఉన్నాడు. ఖచ్చితంగా అన్నగారి ఆశీస్సులు మనందరిపైన ఉంటాయి. మీరందరూ కూడా కష్టపడి భారీ మెజారిటీ దిశగా అన్ని గ్రామ పంచాయతీలు గెలిపించాల్సిందిగా కోరుకుంటూ అమీన్పూర్ మున్సిపల్ తరఫున మా కౌన్సిలర్లకు, మా పార్టీ అధ్యక్షులకు, మా చైర్మన్లకు ఎవ్వరికి ఎక్కడ బాధ్యతలు అప్పచెప్పినా అన్నగారి ఆదేశానుసారం మేము పూర్తి స్థాయిలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ నరసన్న. అలాగే అన్న నాకు అవకాశం ఇచ్చిండు. ఈరోజు కాన్స్టిట్యున్సీ స్థాయి కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు మైపాలన్న గారికి, ఇక్కడ ఉన్న పెద్ద మనుషులందరికీ, కార్యకర్తలకు, ఇప్పుడు ఎవరైతే మీటింగ్ అయినా ఓకేతో సీట్లు ఉంచుతారో వాళ్ళకే 5 ఏళ్ళు సీట్లు ఉంటుంది. ఇప్పుడే ఓకే లేదు అప్పుడే కూర్చుతారే నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ వెట్టింగ్ ఓవర్ గురించి అంటే మన గురించి మరి ఒక్కతో అయితే కూర్చోవాలి కదా, అక్కడ తిరిగి ఇక్కడ ఎట్లయితే చెప్తే అందుకే ఈ సీటు ఇట్లనే కూర్చుండాలి 5 ఏళ్ళు అంటే ఇప్పుడు ఒక్కతో రాలేదు. ముఖ్యంగా ఈరోజు మరి మన ఎమ్మెల్యే ఎలక్షన్ అంతా ఎంపీ ఎలక్షన్కు అందరం కష్టపడ్డాం, అందరం చేసినాం. కాంగ్రెస్ గవర్నమెంట్ మీద 5 నెలల్లో చాలా వ్యతిరేకత వచ్చిందన్న. ఆ వ్యతిరేకత మనకు ప్లస్ అయ్యేది ఉండే, మనకు తక్కువైంది, బీజేపీకి ఎక్కువైంది అనేది నా ఒపీనియన్. బీజేపీ కూడా చాలా వరకు ఓట్లు పడ్డాయి. అది ఎట్లా ఉంటాయంటే కొంత వ్యతిరేకత అయితే కాంగ్రెస్ మీద 100% వచ్చింది, కానీ మనకు కొన్ని ఓట్లు బీజేపీకి కొన్ని ఓట్లు పడ్డాయి. బీజేపీకి పడకుండా పూర్తి స్థాయిలో మనకు పడేది జిల్లా వైజ్గా. సరే అక్కడక్కడ కొన్ని కారణాలతో అటు అయింది. అయినా కూడా మరి అదా చాలా మంది చెప్పారు, మరి రేపు గెలవాలంటే
కాదు. నేను ఏమంటున్నానంటే పటాన్చెరు చుట్టూ కాదు, ప్రజల చుట్టూ ఉంటుండి, గ్రామాలలో ఉంటుండి. అందరూ చెప్పినట్టు రేపు మాకు ఎలక్షన్లు లేవు, ఇవి ఉన్నప్పుడు ఉన్నాయి, మేము ఇన్ఛార్జ్కి వస్తాం, కష్టపడతాం, రిపోర్ట్ ఇస్తాం. సరే అన్న, ఇప్పుడు నరసింహన్న చెప్పినట్టు రూపాయి అట్లా ఎంపీ చేద్దామంటే ఈ కాంగ్రెస్ కొడుకులు ఆర్థికంగా అన్నం దెబ్బతీశారు. ఎలక్షన్ పోవాలంటే పైసలు కావాలి, పైసలు కావాలంటే అన్న పెట్టుకుంటేనేమో, కానీ ఆయన దెబ్బతీశారు. ఆయన బలం ఉంటే మన కాంగ్రెస్ వాళ్ళ కన్నోరుగా వీక్ చేయాలనే ఉద్దేశంతో అన్నం చేశారు. కాబట్టి మనం డబ్బు అనేది సెకండరీ, ఫస్ట్ ప్రజలను ఉండాలి. మీకు ఒకటే ఉదాహరణ చెప్తా. నేను సర్పంచ్ నిలబడినప్పుడు కాన్స్టిట్యున్సీలో నేను ఒక్కరిని గెలిచిన, చాలా మంది నిలబడుతున్నా, నేను ఒక్కరినే గెలిచిన. ప్రజలలో ఉన్నాం కాబట్టి గెలిచిన. మీరు ప్రస్తుతం ప్రజలలో ఉండండి. రూపాయి అంటే అన్న సాయం చేస్తాడా, ఏం చేస్తాడా, ఏమైతుందా సెకండరీ. మీరు ప్రజలలో లేకుండా అన్నం గెలిపించినా కాదు. ఆయన కట్టని గుడి ఉందా, కట్టని మసీదు ఉందా, కట్టని చర్చ్ ఉందా, చేయని పని ఉందా? ఆయన వ్యక్తిగత బలం ఉంది, దానికి తోడు మన వృద్ధాభక్తిగా కొంత సాయం చేస్తున్నాం. కాబట్టి అట్లనే గెలిపించడం కాదు, నీ ఇంట్లో గెలిచిన అత్త గెలవాలి. ఇప్పుడు నీ ఊళ్ళో గెలవాల్సిన సమయం ఆసరమైంది. కాబట్టి మీరందరూ సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. కాకపోతే ఒకటి బాధాకరమైన విషయం అసలు అన్న రాలే, ఆర్థికంగా లేదు. ఈ టైంలో పార్టీ ప్రతి ఒక్కరు సాయం చేయాలని కూడా కోరుకుంటున్నారు. పార్టీ వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అందరూ కూడా ప్రతి ఒక్కరు సాయం చేయాలి. పోనీ ఉన్నప్పుడు చేద్దామంటేనేమో పవర్ ఇవ్వాలి, ఓ మాట వస్తే. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, ఉన్న మాట వాస్తవం మాట్లాడుకోవాలి. దయచేసి నాకు ఆదర్శంగా మాకు కొంతమందికి, కుమారన్నకు కొంతమందికి ఇచ్చారు. నాకు మునుగోడ్ల సిర్సపల్లి విలేజ్ ఇన్ఛార్జ్ ఇచ్చింది. మునుగోడ్ల అప్పుడు మైపాల నడిచిన సిర్సపల్లి విలేజ్ ఇచ్చారు. చుట్టూ 20 ఊళ్ళ నాకు తెలిసి నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన ఊరు మాత్రం లీడ్ ఇచ్చిన మొన్న ఈటల గారి ఎలక్షన్లో. అంటే పట్టుదలతోని హుజురాబాద్ సిర్సపల్లి విలేజ్ అంటే పట్టుదలతో పనిచేసి 20-25 ఊళ్ళలో నాకు ఇచ్చిన ఊళ్ళో మాత్రం లీడ్ ఇచ్చినాం. ఎందుకంటే ఏ పనైనా కూడా కష్టపడి పనిచేస్తానే అయితే ఈడ గెలిపించిన, వాళ్ళు గెలిపించిన పనిచేసి ఈ రోజు నుంచే మీటింగ్ అయిపోగానే నాకు ఇంకోటనా ఇలా పెళ్లి భోజనాల కన్నా ఎక్కువ మీటింగ్ల భోజనాలే తిన్నాం. ఇలా పెళ్లి భోజనాల కన్నా ఎక్కువ ఈ టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ల భోజనాలు ఎక్కువ తిన్నాం. కాబట్టి అన్న మనకి తక్కువ చేయలేదు. కాబట్టి పార్టీకి కష్టపడి